విశ్వశక్తితో మనం ఎలా మాట్లాడాలి, మన రేపటి భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకునే విధంగా ఆ గొప్ప శక్తిని అడగాలి, క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి, అన్నిటికీ హోపోనోపోనో ప్రేయర్ని ఎంత అద్భుతంగా మిరాకిల్గా ఆ ప్రేయర్ పనిచేస్తుంది, అంత గాఢంగా విశ్వాసంగా మనం ఎలా చెప్పాలి తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా ఈ విశ్వ నియమాలు అని ఉంటాయి. ఈ విశ్వ నియమాలు పాటిస్తే సక్రంగా ప్రతి ఒక్కళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఆ విశ్వ నియమాలు ఏంటి, ఆ విశ్వ సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. ది లా ఆఫ్ డివైన్ వన్నెస్, దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు హోపోనోపోనో హీలర్ని. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా విశ్వంతో కనెక్ట్ అయి ఉన్న మనమే కాదు, ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. మనం చేసేటటువంటి ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట లోపల సైలెంట్గా ఉన్నా సరే ఆ ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. ఒక రోజుకి 70,000 ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా ఒక రూపంలో భాగమైతే మన ఆలోచనలు కూడా ఇతరులను ప్రభావితం చేస్తాయి. దానిలో ఈ ప్రపంచంలో చిన్న చిన్న అతి సూక్ష్మమైన రూపాలతో ఉన్నవి మనం మాత్రమే, మనుషులం మాత్రమే. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రపంచమంతా ఒక రూపంలో భాగమైతే ఆ ప్రపంచంలో చిన్న చిన్న అతి సూక్ష్మమైన రూపాలుగా మనం ఉన్నాం. కానీ మన మాటలు పనిచేస్తున్నాయి, వైబ్రేషన్స్ విడుదల చేస్తున్నాయి. మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం, కోట్ల కణాలను కలిగి ఉన్నాం. మనం ఆదేశిస్తే, ఎలాంటి కమాండ్ ఇస్తే దాన్ని చేయటమే వాటి పని. ఆ విశ్వ నియమాలలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, విశ్వం ఏం చెప్తుంది, నీకేదన్నా కావాలంటే నువ్వు ముందుగా ఇవ్వాలి అని చెప్తుంది. అది ప్రేమైనా కావచ్చు, మనీ అయినా కావచ్చు, వస్తువైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నీ నుంచి నువ్వు సిద్ధంగా ఇవ్వటానికి ఏమి కలిగి ఉన్నావు, ఏమిస్తావు అని అడుగుతుంది. చాలామంది తీసుకోవటానికి ఇష్టపడతారంట, ఇవ్వటానికి వారికి ఆ విధమైన ఆలోచనలు రాకపోవటమో లేకపోతే వెనకపోవటమో సబ్జెక్టు, లేకపోతే తెలియకపోవటం కారణం కావచ్చు. వారికి మళ్ళీ ఇవ్వటం అనేది యూనివర్స్ జరగదంట. ఏదైనా కావచ్చు, ఒక ప్రకృతి నుంచి కొన్ని ఆశించవచ్చు, లేకపోతే ఈ దివ్యమైన భూమి మీద చాలామంది ఏంటంటే ఒక వెహికల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని క్లీన్ చేయరు, పట్టించుకోరు, థ్యాంక్ యూ చెప్పరు. అది మళ్ళీ ఉపయోగపడకుండా రిపేర్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మన నుంచి కూడా దానికి థ్యాంక్ యూ అని చెప్పాలి. ప్రతి వస్తువుకి కూడా విశ్వంతో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షను ప్రేమతో కూడుకుని ఉంది. నిన్ను ఎవరైనా ప్రేమించాలంటే, నీకు ప్రపంచమంతా రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు ప్రేమగా మారిపోవాలి. నువ్వు ప్రపంచాన్ని ఆ కళ్ళతో చూడాలి. ది లా ఆఫ్ వైబ్రేషన్, ది లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుంది, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు వైబ్రేట్ అవుతుంటాయి లేదా మూవ్ అవుతుంటాయి. ఆకాశంలో మబ్బులు చూడండి, కదులుతూ ఉంటాయి, ట్రావెల్ అవుతూ ఉంటాయి, అంటే ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. ఈ లా ఆఫ్ ఏం చెప్తుందంటే మనకి మన ఆలోచనలు, మన కోరికలు, మన ఫీలింగ్స్, మన అనుభూతులు, వీటన్నిటికీ ఒక యూనిక్ వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ కూడా ఉన్నాయి. ఈ లా మనకి చెప్తుంది అదే. అది గ్రహించాలి. నువ్వు అంత రెస్పెక్ట్గా నీ నుంచి ఆ వైబ్రేషన్స్ రావాలి. ప్రపంచాన్ని ప్రేమతో చూడాలని చెప్పి మదర్ తెరెసా చెప్తారు. అంటే నీకు అదే కావాలంటే అవే కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని అంత ఆప్యాయంగా చూడాలి. ఒక జీవరాశి పట్ల, మొక్కల పట్ల, ప్రతి దాని పట్ల మనిషివైన నీకు అంతులేని జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. వాటికి ఇవ్వకుండా
ఆ జ్ఞానాన్ని ఉపయోగించి క్రియేట్ చేసే కెపాసిటీ కూడా నీలోనే ఉంది. అలాంటి సృష్టికర్తవి నీవు దిగాలుగా ఒక మంచానికి పరిమితమై తలపట్టుకుని ఎందుకు కూర్చుంటున్నావు అని అంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు దేన్నైనా సృష్టించగలవని చెప్పి నీకంత జ్ఞానాన్ని ఇచ్చానని ఆ విశ్వం తెలియచేస్తుంది. కొందరిని తెల్లవారుజామునే 3 తర్వాత నిద్రలేపుతుంది. వాళ్ళు చాలా విలువైన వ్యక్తులు అని చెప్తుంది. వారి ద్వారా ఏదో మిరాకిల్ చేయటానికి, గొప్ప జీవితాన్ని ఇవ్వటానికే అలా సరిపడా నిద్రని ఇచ్చి ఆ సమయానికి లేపుతుంది. వాళ్ళకి తెలియదు, తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఒక మంచి వ్యక్తుల చేత వాళ్ళకి ఏదో ఒకటి చెప్పించి వాళ్ళతో ఈ ప్రపంచానికి ఏదో ఒకటి చేయటానికి వాళ్ళని ఎన్నుకుంటుందంట యూనివర్స్. ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా సృష్టించారు అంటే ఆ సృష్టించే ఆ శక్తిని, అటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. ది లా ఆఫ్ యాక్షన్ దానికి ఉపయోగపడుతుంది. మనం దేన్నైనా మేనిఫెస్ట్ చేయాలంటే ది లా ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది మన ఆలోచనలైనా ఉండవచ్చు, లేదా మనం కలలు కనే ప్రయత్నం అటువంటి పరిస్థితి అయినా కావచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మనలో ఉన్న అంతులేని దివ్యశక్తిని కార్యరూపంలోకి మార్చుకోవాలి. తద్వారా మన కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి, విశ్వంలోకి వెళతాయి అని చెప్తుంది. అంత క్రమశిక్షణ కలిగి ఉండాలి విశ్వ నియమాల పట్ల. ఎవరైతే విశ్వ నియమాలు పాటిస్తారో తప్పకుండా జరుగుతాయి. మనీ కావాలంటే మనీ ముందుగా మనం దానం చేయాలని చెప్తుంది. అలాగే ప్రేమ కావాలంటే నీకు ఒక విలువైన వ్యక్తి దగ్గర నుంచి నాకు అంత అద్భుతమైన వ్యక్తి కావాలని నువ్వు కోరుకున్నప్పుడు నీ నుంచి ఆ వైబ్రేషన్స్, ఆ యాక్షన్స్, ఆ అనుభూతులు, ఆ ప్రేమ విడుదల కావాలి ఆ వ్యక్తికి సరిపడా, ఆ ప్రపంచానికి సరిపడా. అప్పుడే నువ్వు పొందుతావు. నువ్వు ఆ అట్రాక్షన్ని, అయస్కాంత క్షేత్రాన్ని ఆ ప్రేమతో నింపుకోవాలి. ఆ కళ్ళతో, అలాంటి ఆత్మీయతతో, అలాంటి అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు నింపుకొని ఆ ధ్యాసతో ఆ వ్యక్తిని అట్రాక్ట్ చేయాలి తప్ప నువ్వు నెగటివ్స్తో నిండిపోయి నాకు పాజిటివ్ వ్యక్తి కావాలి అంటే ఆ కనెక్షన్ అనేది ఏర్పడదని చెప్తుంది. అలా నువ్వు నింపుకోవాలి అని చెప్తుంది. అంటే ఈ ఇన్నర్ చైల్డ్ని ఆ విధంగా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ఒకళ్ళు ఎగ్జామ్ రాయాలన్నా సరే చాలా టెన్షన్గా ఉందని చిరాకు పడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. వాళ్ళు గురువుని సంప్రదించినప్పుడు ఆ టెన్షన్ అంతా తీసేసేలాగా పోను హీలింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంత కూల్గా మారిపోయి కేవలం రేపటి పేపర్ ఎలాంటి ఆన్సర్స్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనలోని ఆత్మకు తెలుసు. దాని చేతనే అవే ప్రిపేర్ అయ్యేలాగా, ఒక స్టోరీ లాగా గుర్తుండేలాగా కూల్గా మీరు వెళ్ళినప్పుడు అంతే కూల్గా మొత్తం రాసి కామ్గా, శాంతంగా, ఎంతో సంతోషంగా బయటకు వస్తారు. ఆ ప్రిపరేషన్ అనేది గురువులు ఇవ్వగలుగుతారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు. లేదా ఒక జాబ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వణికిపోతుంటారు, టెన్షన్ పడిపోతుంటారు, అవుతుందా అవదా, అవుతుందా అవదా, రకరకాలుగా కంగారు పడిపోతూ ఉంటారు, ఫెయిల్ అయిపోతుంటారు. కారణం టెన్షన్. ఈ టెన్షన్ వాతావరణంలో మనం జీవిస్తున్నాం. తద్వారా వాటిని అట్రాక్ట్ చేస్తున్నాం, నెగిటివ్స్ పెరిగిపోయి. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఈ ప్రపంచంలో వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళే ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 1100 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రజెంట్ లెక్కలు ప్రకారం ఇతర దేశాల్లో కొందరు బయటపెట్టారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ జ్ఞానాన్ని ఇచ్చే గురువులు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళే ఉన్నారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కరు కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ కాలేరు. బికాస్ ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ యూనివర్స్ని వాళ్ళు అడుగుతారు, అడిగిన దాన్ని బట్టి ఆ వ్యక్తుల్ని యూనివర్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం గాఢంగా కోరుకునేది, ప్రేమించేది ఒక సానుకూలమైనటువంటి విషయం. దేని గురించైనా మీరు ఊహిస్తూ ఉంటే, మీరు ఆ ధ్యాస తదేకంగా పెడుతూ నాకు అది కావాలని దాన్ని ప్రేమతో మీరు నింపేస్తే, దాన్ని మీరు ఊహిస్తూ ఉంటే, ప్రేమను ప్రసరిస్తుంటూ ఉంటే దాన్ని ఆపటం ఎవరి తరం కాదు, రేపటి భవిష్యత్తు అయినా సరే. దానికోసం మీరేం చేయాలి? క్రియేషన్ బుక్లో చాలా ఇష్టంగా రాయాలి. ఆ రాసేటప్పుడు టైం అయిపోయింది, 1 లైన్ రాయాలా, 2 లైన్ రాయాలా,
కంగారుగా ఎలా పడితే గీసేస్తుంటారు. ఆ బుక్లో వేరేమీ రాసి ఉండకూడదు. అది స్టూడెంట్స్ కొనుక్కునే ఆ నోట్బుక్ షాపుల్లో చూడటానికి చాలా అందంగా ఉండాలి. ఆ బుక్ మీకు ముచ్చటేయాలి. అలాంటి బుక్ని పెట్టండి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, రిచ్ బుక్స్ కూడా ఉన్నాయి. అంటే మీ జీవితం రిచ్గా ఉండాలి కదా, ఆ బుక్ను కూడా మీరు అంత డిజైన్ చేసుకోవాలి అందంగా. అలాంటి పెట్టగలిగిన వాళ్ళు పెట్టవచ్చు, ఎలాంటి చూడటానికి ఎంత ఖరీదైనా పెట్టచ్చు. అయితే మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు పెట్టండి. అంటే మీరు క్రియేట్ చేసుకునే బుక్ చూడగానే మీకు ఇష్టం పెరగాలి. అలా మీరు ఫస్ట్ పేజీలో క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టి మై క్రియేషన్స్ అని పెట్టి మీ పేరు రాసి నా జీవిత కథలు, నా జీవితం అని రాసి తర్వాతలో ఒక పేజీలో మాత్రమే ఒక కోరిక రాయండి. అది కూడా ప్రజెంట్ టెన్స్లో రాయండి, ఫాస్ట్ టెన్స్లో కాదు, ఫ్యూచర్ టెన్స్లో కాదు. ప్రజెంట్ టెన్స్ యూ హ్యావ్ ఆల్రెడీ. సపోజ్ మీకు అమౌంట్ కావాలి, నేను ఆ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ అంకేసి నేను ఈ అమౌంట్ అని అంకేసి నేను ఇప్పుడు కలిగి ఉన్నాను ప్రజెంట్, కృతజ్ఞతలు అని రాయండి. దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. నేను ఒక అమౌంట్ గురించే చెప్పాను. మీరు హౌస్ కావచ్చు, జాబ్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకా చెప్పుకోలేని సమస్య మీకు మాత్రమే తెలుసు, మీరు మాత్రం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని రాసి తీరిపోయినట్టుగా రాయాలి. మీరు అది తీరితే నేను ఎలా ఉంటానని రాస్తారు, అట్లా రాయకూడదు. డబ్బులు వస్తే అప్పుడు నేను ఎలా ఉంటానని రాస్తారు, అట్లా రాయకూడదు. నేను ఆ అమౌంట్ ఎంత, సపోజ్ మీకు ఉదాహరణ చెప్పడానికి ఒక 10 లక్షల రూపాయలు అనుకోండి, నేను 10 లక్షల రూపాయలు కలిగి ఉన్నాను, కృతజ్ఞతలు. నమ్మే విధంగా మీ నమ్మకంతో కలిగి దాన్ని కలపాలి. రాస్తున్నాను కానీ అని అంటారు, అక్కడ మీరే ఆపేస్తున్నారు దాన్ని మేనిఫెస్ట్ అవనీయకుండా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఊహించుకునేది, ఆశించేది మరొకరికి హాని చేసి ఉండకూడదు. మీ కోరిక ప్రకృతికి కానీ మరొకరికి కానీ ఎవరికి కూడా హాని చేయకూడదు. అలాంటి స్వభావంతో రాయాలి. దానికి హోపోనోపోనో ప్రేయర్ని చాలా ఇష్టంగా, నమ్మకంతో అది అయిపోయినట్లుగా ఊహించుకొని అలా విజువలైజేషన్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు కళ్ళు తెరిచి ప్రేమగా హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి, ఆ కోరిక తీరిపోయినట్లుగా. లేదా అనారోగ్యం పోయి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్లుగా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు చెప్తున్నప్పుడు వైబ్రేషన్స్ రావాలి, ప్రేమ పెరగాలి. ప్రేమతోనే ప్రతిదీ సాధ్యము అని సైంటిస్టులు చెప్తున్నారు. గొప్ప గొప్ప మహానుభావులు అనుభవించారు. మదర్ తెరెసా లాంటి వాళ్ళు, ప్రముఖులు చాలామంది కూడా ప్రపంచంలో సైలెంట్గా ఉంటారు, వైలెన్స్ జోలికి వెళ్ళరు, పాజిటివ్గానే ఉంటారు. ఎవరు రెచ్చగొట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా తిరిగి మాట్లాడరు, కామ్గా ఉంటారు, తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ మాటలు. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. ఎవరు ఎన్ని మాట్లాడినా మీరు తీసుకోకండి, రియాక్ట్ అయ్యారా, మీరు యాక్సెప్ట్ చేసినట్టు, రిసీవ్ చేసుకున్నట్టు దాన్ని మీరు యూనివర్స్లోకి పంపిస్తారు. ఆ నెగిటివ్ని పెద్ద కొండలాగా అంటి పెట్టుకుంటారు, మీ కోరికలు పక్కకి వెళ్ళిపోతాయి. మీరు చెప్పుకున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మీరు కోరుకున్న జాబ్, బిజినెస్, ఆరోగ్యం అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ నెగిటివ్ని మోస్తూ ఉంటారు. ఎవరికి నష్టం? మీకు నష్టం. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళ మాటలు ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే వాళ్ళు చెప్పారు. అలా మీరు మీ కోరిక ఎవరికి హాని చేయకూడదు అంటున్నారు. ప్రకృతికి కానీ, ప్రపంచానికి కానీ, దేనికి కూడా అలా కోరుకోవాలని చెప్తున్నారు. కోరికలను ప్రేమించి దాన్ని మీరు పొందినట్లుగా కృతజ్ఞతల పూర్వకంగా వాటిని కలిగి ఉన్నందుకు ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత హోపోనోపోనో ప్రేయర్ని మీకు హీలింగ్ చేసి ఇచ్చినప్పుడు మీరు చెప్పుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ మీ ఊహల్లో ప్రతి ఊహ మీకే ఆశ్చర్యం కలిగించి అనుభూతిని, అంత ఆనందాన్ని ఇవ్వాలి. అలా మీరు డిజైన్ చేసుకోవాలని చెప్తున్నారు. మన ఊహలకి ప్రేమ శక్తికి కల సంబంధాన్ని గురించి మీకు తెలియచేయాలి అంటున్నారు. ఎందుకు అంటే అత్యంత గొప్పది ప్రేమ. అత్యంత గొప్పది అంటే ఏంటి? దాన్ని ఊహిస్తేనే, దాని మీనింగ్ తెలిస్తేనే వైబ్రేషన్స్ రావాలంటున్నారు. ఉన్నతమైనది. అలా ఆ ప్రేమకి విలువ ఉండాలంట. ఆ ప్రేమ శక్తి ముందు ప్రతిదీ దిగదుడిపే. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రేమ మాత్రమే అని చెప్తున్నారు. అది లేకపోతే మనిషి మరణించటం తథ్యం అని చెప్తున్నారు. ప్రేమ లేని మనిషి ఒక చెట్టుకి
చిగుర్లు, కాయలు, పువ్వులు లేకుండా ఎండిపోయి ఉంటుంది చూసారా, దాని అర్థంతో పోల్చారు. అంటే ప్రేమని నింపితే ఆ చిగురించి పువ్వులు పూసి కాయలు కాసి కళకళలాడుతున్న చెట్టుతో ఆ ప్రేమతో సమానమని చెప్తున్నారు. అలాంటి వ్యక్తితో, అయస్కాంత క్షేత్రం నిండిపోయిన వ్యక్తి ప్రపంచంలో ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తాడు అని చెప్తున్నారు. అక్కడ ప్రేమకు అవధులు లేవు. మీరు ఉత్సాహంతో ఉవ్విళ్ళు ఊరుతూ ఆనందంతో అమితమైన జీవన ఉత్సాహంతో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ప్రేమ శక్తి మీరు ఊహించని స్థాయిలో ఆనందాన్ని ఇస్తుందంట. అర్థం చేసుకోండి. మీరు ప్రేమతో నింపబడి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ పొందండి.